వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము వచ్చేసి సౌత్ ఇండియా ట్రిప్. సో కంప్లీట్లీ 5 స్టేట్ కవర్ చేస్తున్నాం. ఏపీ, తమిళనాడు, కేరళ అండ్ గోవా. ఈ 5 స్టేట్స్లో మెయిన్గా లైక్ ఏషియన్ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటా, ఫేమస్ అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఓషన్ అండ్ 2 సీస్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్. సో 3 సముద్రాలు కవర్ చేసుకుంటా. టోటల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కింద కన్యాకుమారి, నెక్స్ట్ కేరళ, మొత్తం ఒక యూ షేప్ అనమాట. నెక్స్ట్ గోవా నుంచి హైదరాబాద్. సో ఇవాళ ఫస్ట్ డే 1. సో వీఆర్ స్టార్టింగ్ టు లేపాక్షి టెంపుల్. మేము 13th జూన్ నైట్ అరౌండ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయినాం. రీచ్ అయ్యేలోపు మార్నింగ్ 7 AM. సో అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం, 400 జస్ట్ ఫర్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వచ్చేసినాం. అరౌండ్ 8 o'clock వరకు టెంపుల్ దగ్గర ఉన్నాం. అండ్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 80 rupees ఉంటుంది ఇక్కడ. సో ఈ టెంపుల్ అయిపోయాక నంది టెంపుల్ కూడా ఉంటుంది. రెండింటి కలిపి ఇక్కడనే టికెట్ తీసుకుంటారు అనమాట. 1 ticket 80 rupees. శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ 16వ శతాబ్దంలో విరుపన్న అతని తమ్ముడు వీరన్న నిర్మించడం జరిగింది. ఎన్నో అద్భుతాలకు నిలయం ఈ లేపాక్షి టెంపుల్. అందులో మొదటిది సీతమ్మ పాదం, హ్యాంగింగ్ పిల్లో, నాగలింగం, విరుపన్న విసిరిన కళ్ళు, వాటి రక్తపు గుర్తులు, లార్జెస్ట్ నంది విగ్రహం, ఏకశిలా గణపతి విగ్రహం. టెంపుల్ లోపల మనం ఎంటర్ అవ్వగానే మొత్తం కనిపించేది నాట్య మండపం. ఈ మండపం 70 పిల్లర్లతో నిర్మించడం జరిగింది. అందులో ప్రతి ఒక్క పిల్లర్ మీద అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి. కనిపిస్తున్న ఆ స్వామి వీరభద్ర స్వామి. టెంపుల్స్ లోపల నాటేవాడు కాబట్టి ఇక్కడ నుంచే జూమ్ చేసి తీసేసిన. 70 పిల్లర్లలో ఒకటి హ్యాంగింగ్ పిల్లర్, అంటే టోటల్ బిల్డింగ్కి ఒక బ్యాలెన్స్డ్ పిల్లర్ అనమాట. సో దీన్ని టెస్ట్ చేద్దామని అప్పట్లో బ్రిటిష్ ఇంజనీర్లు 1902లో వచ్చేసి ఐరన్ రాడ్లతో బలంగా దీన్ని జరుపుతారు. జరిపినప్పుడు ఇది కొంచెం బెండ్ అవుతుంది. ఇది బెండ్ అవ్వగానే మిగతా 69 పిల్లర్లు కూడా కదలడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళకి టోటల్ హాల్కే ఇది ఒక బ్యాలెన్స్డ్ పిల్లర్ అని అర్థమై వదిలేసి వెళ్ళిపోతారు. మేము కూడా టెస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేసినాం. బట్ ఆ పిల్లర్స్ లైట్గా టచ్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసేటప్పుడు దాన్ని బెండ్ చేసి వెళ్ళిపోయారుగా. ఇప్పుడు మనం చూస్తుంది నాగలింగం, వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ లేపాక్షి టెంపుల్. కానీ ఈ లింగానికి పూజలు కానీ అర్చనలు కానీ చేయరు. ఎందుకంటే పూర్వంలో శిల్పీలు మధ్యాహ్నం ఇక్కడనే తినడానికి వస్తారు. వాళ్ళ తల్లి ఇంకా అన్నం అవ్వలేదని వెయిట్ చేయండి అని చెప్తుంది. సో ఆ 10 నిమిషాల సమయంలోనే లింగాన్ని చెక్కేస్తారు. సో తల్లి బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయి నా కొడుకులే చేశారు అని ఊరంతా చెప్పుకోవడంతో లింగానికి దిష్టి తాకి పగుళ్ళు వచ్చాయంట. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి విరుగుడు కానీ పగుళ్ళు కానీ వచ్చిన విగ్రహానికి అర్చనలు పూజలు చేయరంట. కానీ నాగలింగానికి నంది మాత్రం టెంపుల్ బయట 200 meters దూరంలో నంది ఉంటుంది. ఇక్కడ ఏనుగు, సాలెపురుగు, సర్పము లింగానికి పూజ చేస్తున్నది చూడొచ్చు. ఏకశిలా గణపతి విగ్రహం. లేపాక్షిలో మొట్టమొదట చెక్కిన విగ్రహమే ఏకశిలా గణపతి విగ్రహం. ఇక్కడ మనకి అసంపూర్ణమైన మిగిలిపోయినటువంటి కళ్యాణ మండపం కనబడుతుంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న రక్తపు మరకలే. ఎందుకంటే పూర్వం విరుపన్న రాజు అనుమతి లేకుండా ఆలయం పనులు చేపట్టారు. ఆలయం చాలా వరకు అయిపోయింది. కళ్యాణ మండపం పనులు జరుగుతున్నప్పుడు విరుపన్న వ్యతిరేకులు రాజుగారికి చేరవేశారు. దీనితో విరుపన్న రాజుగారు వేసే శిక్ష ముందుగానే ఊహించుకొని తనకు తానే శిక్షించుకోవాలని తన 2 కళ్ళను తీసి గోడకు విసిరికొట్టాడు. ఆ రక్తపు మరకలు చిందడం వల్లనే ఈ కళ్యాణ మండపం పనులు ఆపేశారు. హ్యాంగింగ్ పిల్లర్స్ టెస్ట్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా,
అప్పుడే ఈ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని బ్రిటన్లో ల్యాబ్లో టెస్ట్ చేసి ఇది రియల్ హ్యూమన్ బ్లడ్ అని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే విరుపన్న కళ్ళు విసిరింది 1538, కానీ బ్రిటిష్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసింది 1902. అంటే ఆల్మోస్ట్ 364 ఇయర్స్ తర్వాత కూడా టెస్ట్ చేసినా అది హ్యూమన్ బ్లడ్ అని చెప్పి తేలింది. లేపాక్షిలో వండర్స్ విత్ ఎవిడెన్స్ చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నది త్రేతాయుగం నాటి సీతమ్మ పాదం. సీతాదేవిని రావణాసుడు అపహరించుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు జటాయు పక్షి అడ్డుకొని రావణాసుడితో భీకరంగా పోరాడుతుంది. అప్పుడు రావణాసుడికి కోపం వచ్చి జటాయు పక్షిని తన కత్తితో 2 రెక్కలు నరుకుతాడు. జటాయు పక్షి ఇక్కడే పడిపోతుంది. రాముడు వచ్చేంత వరకు జటాయు పక్షి బ్రతికే ఉండాలని సీతాదేవి ఇక్కడ పాదం మోపుతుంది. బుటన వేలు నుంచి నీరు వస్తూనే ఉంటాయి. ఆ నీరు తాగేసి రాముడు వచ్చేంత వరకు బ్రతికి ఉండి సీతాదేవి జాడను జటాయు అనే పక్షి రాముడికి తెలియజేయాలన్న ఉద్దేశంతో సీతాదేవి ఇక్కడ పాదం మోపుతుంది. ఏకశిలా విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడా ఈ విధంగా ఇంత పెద్దగా లేదు. ఏకశిలా విగ్రహం ఒకే ఒక బండరాతి మీద మొత్తం ఈ విగ్రహాన్ని చెక్కేశారు. దీని లెంత్ వచ్చేసి 30 feet, హైట్ వచ్చేసి 20 feet. లార్జెస్ట్ నంది ఇన్ ద వరల్డ్. మరి అద్భుతాలని చూడడానికి లేపాక్షి టెంపుల్ తప్పకుండా వెళ్ళండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM అండ్ హైదరాబాద్ నుంచి 476 kilometers, 8.5 hours జర్నీ. హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, లేపాక్షి. నెక్స్ట్ స్టేట్స్ వచ్చేసి తమిళనాడు అండ్ కేరళ. సో అక్కడ ఫుడ్ మనకు పడదని చెప్పి స్టవ్, మ్యాగీ అవన్నీ సెట్ చేసుకొని వస్తాం అనమాట. అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ అవల్లబెట్ట వ్యూ పాయింట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపటి కోసం.